హలో అండి. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనకి ప్రెజెంట్ అయితే గ్యాస్ అవైలబుల్ సరిగ్గా లేదు. గ్యాస్ షార్టేజ్ వచ్చేసింది. ఎవరికీ కూడా గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో దొరకటం లేదు. సో, మాక్సిమం చాలామంది ఇండక్షన్ యూజ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ అది అవసరం కూడా ఇప్పుడు. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి అంటే దగ్గర దగ్గర ఒక 6, 7 సంవత్సరాల నుంచి ఇండక్షన్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే బాబుకి జాబ్ రావడం, వేరే ఊరికి వెళ్ళడం, అక్కడ మనకి గ్యాస్ అందుబాటులో ఉండదు కాబట్టి నేనైతే ఇండక్షన్ తీసుకున్నా. అప్పటి నుంచి కంటిన్యూగా ఇది యూజ్ చేస్తూనే ఉన్నాను నేను. కానీ ఇప్పుడు దీని అవసరం ఇంత వస్తుందని అప్పుడైతే అనుకోలేదండి. ప్రెజెంట్ అయితే మాకు ఇంట్లో గ్యాస్ లేదు. పూర్తి వంటంతా కూడాను నేను ఇండక్షన్ మీదే చేసుకుంటున్నా. మరి ఇండక్షన్ యూజ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాటి యుటెన్సిల్స్ అంటే పాత్రలు ఎటువంటివి యూజ్ చేయాలి, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇండక్షన్ మనం యూజ్ చేసేటప్పుడు అంటే అది ఆన్‌లో రన్ అవుతుండేటప్పుడు ఈ విధంగా మనం గరిటెలు గానీ, స్పూన్స్ గానీ ఏవి కూడా వాటిపైన పెట్టకూడదండి. ఎందుకంటే అక్కడ మనకి షాక్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి దీన్ని. అలాగే వీటి మీద మనం ఎక్కువ శాతం వుడెన్ స్పాచులా యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే కర్రతో చేసినవి ఉంటాయి కదండీ! వాటిని యూజ్ చేసుకుంటే గరిటెలు చాలా మంచిది. అండ్ అలాగే వీటి మీద అయితే మనం స్టీల్ పాత్రలని మాత్రమే యూజ్ చేయాలండి. మనం రెగ్యులర్‌గా వాడేటటువంటి అల్యూమినియం పాత్రలు ఏవి యూజ్ చేయకూడదు. అట్లానే ఇది హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి ఎయిర్ పాస్ అవ్వడానికి చుట్టూ కాస్త ఓపెన్ ప్లేస్ ఉంచాలండి. అలాగే దీని మీద అయితే స్టీల్ పాత్రలు నేను యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాను కదా అని చెప్పాను కదా! ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేనైతే స్టీల్ ఇడ్లీ కుక్కర్ ముందు పెడుతున్నాను. ఎక్కువగా మనకైతే ఇంట్లో స్టీల్ యూజ్ చేయడమే చాలా మంచిదండి. సో, ఇక్కడ నేనైతే ఇండక్షన్ మాత్రం స్టీలే యూజ్ చేయాలండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఆన్, ఆఫ్, హై, లో. మన గ్యాస్ ఎట్లాగైతే మనం ఆ స్విచ్ మనం అటు ఇటు తిప్పుతామో అలాగే ఇక్కడ కూడాను అటు స్విచెస్ ఉంటాయండి. ప్లస్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మైనస్ అయితే తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా! ఇడ్లీ అని రాసింది కదా! అది మనం సెలెక్ట్ చేసుకుంటే ఇడ్లీ కుక్కర్‌కి అది సూట్ అవుతుందండి. మనం ఈ ఇడ్లీ కుక్కర్‌ని మనం స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ మనం వదిలేస్తే మనకి 15 మినిట్స్‌లో ఇది కుక్ అయిపోయి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. వన్స్ ఒకసారి మనం గనక ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తే మన పని అయిపోయిన వెంటనే ఆఫ్ చేసి ఆ ఫ్యాన్ తిరగడం బంద్ అయిన తర్వాత మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసేయాలండి. అలా చేస్తే ఎక్కువ రోజులు మన్నుతుంది. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఇండక్షన్ బాటమ్ కుక్వేర్ అండి. ఇండక్షన్ బాటమ్ కుక్వేర్స్ అని మనకి సపరేట్‌గా కూడా దొరుకుతాయి. ప్యాన్, కుక్కర్, తవా ఇట్లాంటివన్నీ కూడాను మనకి నాన్ స్టిక్‌వి దొరుకుతాయండి. ఇదైతే నేను దగ్గర దగ్గర 8, 9 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. సో, అట్లా ఉంటాయి. మీరు ప్లీజ్ వాటిని ఇగ్నోర్ చేయండి. చూసారు కదా! ఇది చూసారు కదండీ! ఇక్కడ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా చూడండి. ఇక్కడ బాటమ్ అంతా కూడా చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉంటాయండి. అది ఇండక్షన్ బాటమ్. ఈ విధంగా మనం గుర్తుపట్టుకోవాలండి. ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది ఇక్కడ మీకు ఆన్ చేసి ఒకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తా. ఇదిగోండి ఈ సర్ఫేస్ అయితే మనకు ప్లెయిన్‌గా ఉంది. ఇది నేను ఇప్పుడు ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను చూడండి. ఇది వర్క్ అవ్వటం లేదు. సో, అంటే మనకి నంబర్స్ ఏవి డిస్‌ప్లే కావటం లేదు. అంటే ఇది వర్క్ అవ్వదు. ఇప్పుడు చూడండి ఇండక్షన్ బాటమ్‌ది ప్యాన్ నేను పెడతాను. ఇదిగో చూసారా సర్కిల్స్ ఉన్నవి. ఇది నేను స్టవ్ మీద పెట్టాను చూసారా? మనకి 1000 దగ్గర నంబర్స్ అయితే చూపించింది. అంటే ఇది వర్క్ అవుతుంది. సో, ఇలా మనం ఇండక్షన్ బాటమ్ కుక్వేర్స్‌ని ఐడెంటిఫై చేసుకోవచ్చండి.
మనం గ్యాస్ మీద వంట చేస్తాం కాబట్టి మనకి 2 బర్నర్లు ఉంటాయి, తొందరగా అయిపోతుంది. కానీ ఇండక్షన్ స్టవ్ అయితే మనకి ఒకటే ఉంటుంది కాబట్టి 1 బై 1, 1 బై 1 అవుతూ ఉంటుందండి. కానీ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ పరిస్థితుల్లో అంటే ఈ గ్యాస్ దొరకని పరిస్థితుల్లో ఇదొక్కటే ఆల్టర్నేటివ్ అని అనిపిస్తుందండి. ఇక్కడ మనకి ప్లస్, మైనస్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి మనం తొందరగా కావాలి అనుకుంటే ప్లస్‌లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు కాస్త స్లోగా చేసుకోవచ్చు అని అంటే మైనస్‌లో పెట్టి కూడాను స్లోగా చేసుకోవచ్చండి. అలాగే పాలు కాచుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, అలాగే కుక్కర్ పెట్టడానికి, దోస ప్యాన్ పెట్టుకోవడానికి అన్ని ఫీచర్స్ కూడాను వరుసగా దీంట్లో ఉంటాయండి. అయితే ఇక్కడ దీనికి 400 నుంచి 1800 వరకు మనకి ఇచ్చాడు నంబర్స్. సో మనం 1800 అయితే స్పీడ్ ఎక్కువ, 400 స్పీడ్ తక్కువ. మనం చేసుకునే వంటని బట్టి మనం ఆ స్పీడ్ని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకుంటూ మనం ఈజీగా దీని మీద వంట చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే దీని క్లీనింగ్ అయితే మాత్రం వాటర్ని పెట్టి ఎట్లా పడితే అట్లా తుడుచుకోకుండా మెత్తని క్లాత్ని పెట్టి ఈ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. లోపలికి మాత్రం వాటర్ అన్నది అస్సలు వెళ్ళకూడదు. పాలు పొంగడం కానీ, అన్నం ఉడికేటప్పుడు పొంగడం కానీ లోపలికి వెళ్ళినట్లయితే మాత్రం మనకి షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. సో అక్కడ మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఇండక్షన్ స్టవ్ మీద మనం ఏవైనా పెట్టి గీతలు పడేటట్టుగా గీసి తీయడం అట్లాంటివి చేయకూడదండి. గిన్నె పెట్టాము, గిన్నె తీసేము పైనుంచి అట్లానే మనం యూస్ చేస్తే స్టవ్ మనకు ఎక్కువ కాలం మన్నుక వస్తుందండి. లేదు మనం బరాబరే గీసేసామంటే దాని మీద గీతలు పడిపోతాయి. సో మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మెత్తని క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే జాగ్రత్తగా యుటెన్సిల్స్ని మనం తీయడం పెట్టడం అన్నది చేసుకుంటే స్టవ్ ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి వాటరు, అన్నం పొంగేది, పాలు పొంగేవి, టీ పొంగేవి లోపల వెళ్ళకుండా చూసుకుంటే మనకి కూడా షాక్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తగా మనం దీన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళం అవుతామండి. ఈ ఇండక్షన్ స్టవ్ మీద అల్యూమినియం పాత్రలు కానీ లేకపోతే రాగిపోతూ ఉండేటటువంటి పాత్రలు కానీ అట్లాంటివి వీటి మీద వర్క్ అవ్వవండి. మనకి స్టీల్ పాత్రలు, ఇండక్షన్ బాటమ్ కుక్వేర్స్ మాత్రమే వీటి మీద వర్క్ అవుతాయి. సో షాక్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తగా మనం వీటిని యూజ్ చేసుకుంటే ఈ అత్యవసర కాలంలో మనకి బాగా యూజ్ అవుతాయండి. ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి, అలాగే హీట్ పెంచుకునేది తగ్గించుకునేవి ఉంటాయి. అన్నీ చాలా ఈజీగా మనం ఒక్కసారి చూస్తే అర్థమయ్యేట్టుగా ఉంటుందండి. ఓకేనండి, మరి ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టవ్ యూజ్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.